భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, ఏ ఒక్క ఆరోపణ లేకుండా ఈ దేశాన్ని ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి పథంలో నడిపిస్తా ఉన్నారో మీరు చూస్తా ఉన్నారు. మరి ఈరోజు కొన్ని విచ్ఛిన్నకర శక్తులు ఏదో ఒక రకంగా వాళ్ళు రాజకీయంగా తట్టుకోలేక, ఎన్నికల్లో గెలవలేక, ఏదో ఒక రకంగా వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళు ఏదో సాధించామని మీలాంటి వాళ్ళు ముందు పెట్టేసి వాళ్ళు ఒక రాజకీయ క్రీడ ఆడుతున్న సంగతి గమనించాలని కోరుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, చైనాలో వర్షం పడితే భారతదేశంలో గొడుగు పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేరుగా రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి చైనా నుంచి 90 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అన్నమాట వాస్తవం కాదా? దానికి రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తాడని అడుగుతున్నా. చైనా నుంచి, ఇతర దేశాల నుంచి అనేక ఎన్జిఓల పేరు మీద అనేక బిలియన్ల డాలర్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే, దానికోసం ఒక చట్టం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎక్కడ చట్టం వస్తుందో అని చెప్పి భయపడి మీరు ఈ రకమైనటువంటి మరి FCRA బిల్లుని వ్యతిరేకించడానికి, డైవర్ట్ చేయడానికి రాజకీయాలు చేస్తున్నమాట వాస్తవం కాదా? ఈ FCRA బిల్లుని ఏదో ఒక రకంగా అడ్డుకునే దానికి ప్రయత్నం చేస్తూ దాంట్లో భాగంగానే ఇలాంటి రాజకీయ క్రీడలు ఆడుతున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అన్నిటికీ సమాధానం చెప్తాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ కూడా అధికారంలోకి వస్తాం. ఈ దేశ అభివృద్ధి పథంలో నడిపించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఈరోజు 4వ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. రేపు ఖచ్చితంగా 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఈ దేశ అభివృద్ధి పథంలో నడపడానికి మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి అందరి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంగతి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాహుల్ గాంధీ దేనికి విక్టరీ అండి? రాహుల్ గాంధీ అనే వ్యక్తి అసలు ఆయనకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఈరోజు చైనా నుంచి రాజీవ్ ఫౌండేషన్కి 90 లక్షల రూపాయలు ఏ రకంగా వచ్చినాయో దానికి ముందు సమాధానం చెప్పమనండి. రాహుల్ గాంధీకి ఎన్నికల్లో గెలవడం చేతగాక ఎవరో పిల్లలు పోయి హారతి పట్టినట్ల, ఎవరో పిల్లలు చేసే రిజిస్ట్రేషన్లో పోయేసి ఈయన పార్టిసిపేట్ చేసి అది ఆయన వ్యక్తి అని చెప్పుకుంటే దానికి ఎవడేం చేస్తాడు? ఆయనకంత శక్తి ఎక్కడిది? ఎవరో పిల్లలు, 4 పిల్లలు కలిసి ఇలా దీంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని బయటకు వస్తాయి. దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేసినో అన్ని బయటకు వస్తాయి. దీంట్లో ఎవరెవరి చేతులు ఉన్నాయో, ఎవరెవరు ప్రమేయం ఉన్నదో, దీన్ని ఎవరు వెనుక ఉండి నడిపిస్తా ఉన్నారో అన్ని బయటకు వస్తాయి. థ్యాంక్ యూ.